అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శ్రేష్ఠ మహర్షి అయిన పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం ప్రకారం 2025 మరియు 2026 రాబోయే సంవత్సరంలో ఏం జరగబోతున్నాయో తెలుసుకుందాం. బ్రహ్మం గారు ఈ కాలజ్ఞానం రాసినప్పుడు ఇది కేవలం అంచనా కాదు, భవిష్యత్ కాలచక్రం ఎలా తిరగబోతుందో స్పష్టమైన వివరణగా ఇచ్చారు. ఆయన చెప్పిన మాటల్లో ఉన్న బలం కాలం గడిచే కొద్దీ మన కళ్ళ ముందు నిజమవుతూ వచ్చాయి. 2022, 2023, 2024, 2025 సంవత్సరాల్లో ప్రపంచమంతా చూసిన మార్పులు, ప్రకృతి విపత్తులు, వ్యాధులు, సమాజంలోని మార్పులు అన్నీ ఆయన ముందే చెప్పినవే అని నేడు మనకు అర్థమైంది. ఇప్పుడు మనం అడుగుపెట్టబోయే 2026 సంవత్సరం మరింత కీలకంగా ఎందుకు మారబోతున్నాయో అనేది కాలజ్ఞానాన్ని ఆధారంగా మనం తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి చివరి వరకు తప్పకుండా వినండి. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బ్రహ్మం గారు చెప్పారు, కలియుగంలో ఒక సమయం వస్తుంది, మనుషులు మనుషులా ఉండకపోతారు, మనకు శాంతి ఉండదు, సమాజానికి న్యాయం ఉండదు, ప్రకృతికి సరిహద్దులు ఉండవు అని ముందే చెప్పారు. 2025 ఆరంభం నుంచే ఆ మార్పులు మొదటి దశ అనిపిస్తుందని ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు అక్షరాల నిజమవుతూ వచ్చాయి. ఎండాకాలంలో భారీ వర్షాల కారణంగా మండే ఎండలు కనిపిస్తాయి. ఋతువులు గజిబిజిగా మారుతాయి. నదులు తెల్లవారితే వరదలా వస్తాయి. సాయంత్రానికి ఎండిపోయినట్లుగా కనిపిస్తాయి. ఈ మార్పులు మనం రోజువారీగా చూస్తూనే వచ్చాము. 2025, 2026లో ఈ పరిస్థితులు మరింత తీవ్రమవుతాయని కాలజ్ఞానం పేర్కొంటుంది. భారీ తుఫాన్లు, అన్యేహ వర్షాలు, పురపాలక నగరాలు వరదల్లో మునిగిపోయే ఘటనలు, ఎండల కారణంగా పచ్చని ఆకులు కాలిపోవడం వంటివి మరింత ఎక్కువవుతాయి. భూమి వేడి పెరుగుతుంది, గాలి నాణ్యత తగ్గుతుంది. ఇది మన ఆరోగ్యానికి పెద్ద ముప్పు తెస్తుంది. బ్రహ్మం గారు ముందుగానే చెప్పారు, మందులు దొరకని కొత్త వ్యాధులు వస్తాయి అని మనం ఇప్పటికే చూసాం. ప్రపంచం ఒకే సమయంలో ఒకే రకమైన వ్యాధులతో ఎంత వణికిపోతుందో, కానీ ఇది కేవలం మొదటి భాగం మాత్రమే అని ఆయన ముందుగానే చెప్పారు. ఇంకా వచ్చే 2 సంవత్సరాలు శ్వాస సంబంధిత వ్యాధులు, రక్త సంబంధిత సమస్యలు, కొత్త వైరల్ ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్ లాంటి అగ్ని రోగాలు ఎక్కువ అవుతాయని కాలజ్ఞానంలో ఉంది. మనిషి శరీరం ఈ మార్పులను తట్టుకునే శక్తిని కోల్పోతాడని, దానికి ప్రధాన కారణం వాయు, జల, భూమి కాలుష్యం అని ఆయన అన్నారు. మనం తాగే నీరు స్వచ్ఛంగా ఉంటే మనిషి అనేక రోగాల నుండి విముక్తి పొందుతాడని ఆయన చెప్పారు. కానీ భవిష్యత్తులో మీరు మనిషికి పెద్ద సమస్యగా నిలుస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు. 2026లో కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత తీవ్రంగా ఉంటుంది. నదులు ఎండిపోవడం, చెరువులు పూర్తిగా ఖాళీ కావడం, మంచినీటి కోసం జనాలు దూరాలకి వెళ్లాల్సిన పరిస్థితులు కనిపిస్తాయి. ఇక సమాజం గురించి ఆయన చెప్పినది మరింత లోతైన విషయం. ఆడవాళ్లపై రోగాలు తగ్గవు, ఇంకా పెరుగుతాయి అని ఆయన చెప్పిన మాటలు నేడు నిజమవుతున్నాయి. ప్రతిరోజు న్యూస్ ఛానల్లో చూస్తున్న సంఘటనలు, వినిపిస్తున్న దారుణాలు, సిగ్గు లేకుండా తిరిగే యువత, నైతిక విలువలన్నీ తగ్గిపోవటం, ఇవన్నీ కాలజ్ఞానంలో ముందే రాసి ఆయన చేతకాని వ్యవస్థ వల్ల న్యాయం ఆలస్యం అవుతుంది. తప్పు చేసిన వారు తిరగబడతారు, న్యాయం అడిగిన వారే నష్టపోతారు. ఇది కలియుగం యొక్క లక్షణం. అక్రమాలు, అవినీతి, మోసాలు ఇవన్నీ 2025 మరియు 2026లో మరింత పెరుగుతాయని ఆయన చెప్పారు. కాగితమే విలువ, కాగితం మీద రాసినదే నిజం. మనుషుల మాటలకు విలువ ఉండదు. ఇదే కాలజ్ఞానం వాక్యం. అక్రమ సంబంధాలు పెరుగుతాయి, మానసిక స్థిరత్వం తగ్గిపోతుంది, కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి, చిన్న కారణాలకు గొడవలు, హత్యలు జరుగుతాయి అని ఆయన చెప్పారు. ఇది మనం చూస్తున్నదే. బ్రహ్మం గారు అన్నారు, మనిషి హృదయం కఠినంగా మారుతుంది, పాపాలు పెరుగుతాయి, పుణ్యం తగ్గుతుంది,
అని ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి సంఘటన అదే మాటకు నిదర్శనం అవుతుంది. నిజంగానే ఇప్పుడు మనుషులకు విశ్వాసం అనేది అస్సలు లేదు. గొడవలు ఎక్కువైపోతున్నాయి. దారుణాలు చాలా చాలా అంటే జరిగిపోతున్నాయి. పొద్దున్న లెగిస్తే మనం న్యూస్‌లో చూస్తూనే ఉన్నాము. హత్యలు చేసుకుంటున్నారు. చాలా హత్యలు జరుగుతున్నాయి. తండ్రిని కొడుకులు చంపుతున్నారు. భార్య పిల్లలను చంపేస్తున్నారు. భర్తను భార్య చంపేస్తుంది. ఇలా అనేక సంఘటనలు జరుగుతున్నాయి. అడవి జంతువులు దేవాలయాల్లోకి వస్తాయి. ప్రజలను భయపెడతాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతాయి. ఇది కూడా ఆయన చెప్పారు. ఇటీవల తిరుమలలో జరిగిన సంఘటనలు ఎందుకు ఉదాహరణ ప్రకృతి మరియు మనిషి మధ్య సమతుల్యం పూర్తిగా కోల్పోతుందని 2025, 2026 సంవత్సరాలు స్పష్టంగా చూపిస్తాయి. బ్రహ్మం గారు మరో ఆశ్చర్యకరమైన భవిష్యద్వాణి చెప్పారు. దేశ రాజధాని మారుతుంది అని. ఇది ఎలా ఇప్పుడు జరుగుతుందో తెలియదు కానీ కాలజ్ఞానంలో స్పష్టంగా ఉంది. అలాగే నెల్లూరు పెద్ద వరదలతో నీటిలో మునిగిపోతుంది అని కూడా ఉంది. ఇది పెద్ద ప్రకృతి విపత్తులకు సంకేతం కావచ్చు. అలాగే శ్రీశైల పర్వతంపై అగ్ని పర్వతం వెలిగిపోతుంది. దాని శబ్దం దేశాన్ని కుదిపేస్తుంది. నంది శబ్దం చేస్తుంది అని ఉంది. ఇది చాలా అరుదైన పెద్ద భౌగోళిక మార్పు. ఆశ్చర్యకరమైన భవిష్యద్వాణుల్లో ఒకటి. పడమర దిక్కున అర్ధరాత్రి సూర్యుడు ఉదయిస్తాడు. ఇది అక్షరం రథంగా కాకపోయినా ఒక సాధారణ ప్రకృతిని కుదిపేసే సంఘటన జరగబోతుందని సూచిస్తుంది. ఇది గ్రహచార విషయమే. అస్తమయం ఉదయం ప్రక్రియలో ఉండే పెద్ద మార్పు లేదా ప్రజలకు కనిపించే ఒక విచిత్ర ప్రకృతి సంఘటన కావచ్చని భావిస్తారు. బంగారం ధర రోజురోజుకి రెట్టింపు అవుతుందని చెప్పారు. ఇది ఇప్పటికే జరుగుతుంది. 2025, 2026లో బంగారం సామాన్యుల ప్రజలకు అందని ద్రవ్యంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బంగారం ఎంత ఎక్కువ అవుతుందో మీ అందరికీ బాగా తెలుసు. 2026 సంవత్సరం బంగారం ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. క్యాన్సర్ మరియు ఇలాంటి ప్రాణాంతక రోగాలు, భయంకరమైన రోగాలు పెరుగుతాయి. మందులు పెరుగుతాయి. చికిత్స ఖర్చు ఎక్కువగా అవుతుంది. ఇక ఒక ముఖ్యమైన విషయం, దేవాలయాల సంపదపై దొంగతనాలు పెరుగుతాయి అని చెప్పారు. ఇది కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కనిపిస్తుంది. పుణ్యక్షేత్రాల్లో కలుషిత భావనలు పెరుగుతాయి. చాలామంది తాము దేవుళ్ళని చెప్పుకుంటారని ప్రజలను మోసం చేస్తారని ఆయన చెప్పారు. నేడు కొన్ని చోట్ల కనిపిస్తున్న ఈ సంఘటనలు కాలజ్ఞానాన్ని నిజం చేస్తున్నాయి. హంసలు ప్రత్యక్షమవుతాయి అని కాలజ్ఞానంలో ఉంది. ఈ హంసలు పవిత్రత, శాంతి, ఔన్నత్యానికి సంకేతం. కానీ కొంతమందికి దురాశతో వాటిని పట్టుకోవాలని చూసి ప్రాణాలు కోల్పోతారని చెప్పారు. ఇది మనిషి దురాశ పెరిగే సమయానికి సూచన. ఇక 40 సంవత్సరాల తర్వాత గంగానది 40 రోజులు పూర్తిగా ఎండిపోతుంది. ఇది వాతావరణ మార్పు వల్ల కనిపించే అత్యంత ప్రమాదకర సంకేతం. జలశక్తి తగ్గిపోతే మానవ జాతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొత్తం మీద 2025, 2026 సంవత్సరాలు కలియుగంలో అత్యంత కీలకమైన దశ. ప్రకృతి మార్పులు, వ్యాధులు, సమాజ మార్పులు, రాజకీయ మార్పులు అన్నీ ఒకేసారి జరుగుతున్న వేగం మనిషిని ఆలోచింపజేస్తుంది. మంచి చెడును విడదీసే కాలం ఇది. నిజం అబద్ధాన్ని బయటపెట్టే కాలం ఇది. మనిషి తన చర్యల ఫలితం అనుభవించే సమయం ఇది. గర్వం, అహంకారం, లోభం పెరిగితే కాలం శిక్షిస్తుంది. వినయం, ధర్మం, దానం పెరిగితే కాలం రక్షిస్తుంది అని బ్రహ్మం గారు చెప్పారు. 2026 సంవత్సరం గురించి పోతులూరి స్వామి వారు చెప్పిన సంకేతాలను ఒక్కొక్కటిగా ఆవిష్కరిద్దాం. ఎందుకంటే ఈ సంవత్సరం సాధారణ సంవత్సరం కాదు. ఇది మార్పుల సంవత్సరం, పరివర్తనల సంవత్సరం, కాలం తిరుగుబాటు చేసే సంవత్సరం. స్వామివారు చెప్పారు, కాలం కఠినమవుతుంది. మానవుల మనస్సులు మారుతాయి. ప్రకృతి తన నిజ స్వరూపాన్ని చూపిస్తుంది అని. 2026లో అదే నిజం అవుతుంది. ఈ సంవత్సరం మొదటి 6 నెలలు
ప్రజలు ఊహించిన తీరులో మార్పును చూస్తారు. వాతావరణం స్థిరంగా ఉంటుంది. ఎండలు అతి తీవ్రమవుతాయి. అకస్మాత్తుగా వర్షాలు పడతాయి. పంటలు కాపాడుకునే పరిస్థితే కనిపించదు. వ్యవసాయంలో నష్టాలు పెరుగుతాయి. ప్రపంచ స్థాయి ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణంగా స్వామివారు ముందే చెప్పినట్లుగా ధాన్యానికి విలువ పెరుగుతుంది. ఆహారానికి ఇబ్బంది కలిగే రోజులు వస్తాయి. ఆయన రాసిన మాట ధాన్యము రవ్వ దొరకదు. ఈ మాట ఈ సంవత్సరంలో అర్థమవుతుంది. ఒకప్పుడు సులభంగా కొనే బియ్యం, కూరగాయలు, గింజలు ఇవి అన్నీ కూడా ప్రజలు జేబులు మింగేంత ఖరీదుగా కనిపిస్తాయి. పేదవారికి, మధ్యతరగతి వారికి ఇది మరింత కష్టకాలం అవుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ప్రకృతి తన తాళాన్ని కోల్పోవడం వల్ల స్వామివారు స్పష్టంగా చెప్పారు. 2026 సంవత్సరంలో తుఫాన్లు, వరదలు, వడగడ్ల వానలు, భారీ హీట్ వేవ్లు, అవాంఛిత వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయి. ధరణి ఒక్కసారిగా తన కోపాన్ని చూపించినట్లుగా ఉంటుంది. భూకంపాలు, నేలచరియలు, నదులు ఉద్రిక్తత ప్రవహించడం వంటి సంకేతాలు కూడా కనిపించవచ్చు. ఇది ఆయన చెప్పిన కాలజ్ఞాన ప్రవచనాల్లో భాగమే. ప్రకృతితో పాటు మనుషుల ప్రవర్తన కూడా మారిపోతుంది. స్వామివారు చెప్పారు, మనస్తత్వం తగ్గుతుంది, స్వార్థం పెరుగుతుంది, చిన్న విషయాలకు పెద్ద గొడవలు వస్తాయి. 2026లో ఇది మరింత బయటపడుతుంది. కుటుంబాల్లో విభేదాలు పెరుగుతాయి, నమ్మకం తగ్గుతుంది, అన్యోన్యత తగ్గిపోతుంది, మనిషి మాటకు విలువ తగ్గి డబ్బు విలువ పెరుగుతుంది. మంచి మనసు ఉన్నవాళ్ళు కూడా బాధపడే పరిస్థితులు వస్తాయి. ఒక్కసారిగా మారిపోతుంది. మంచి చెడు తేడా తెలియని కాలం అవుతుంది. ఆర్థికంగా కూడా ప్రజలు ఒత్తిడి పెరుగుతుంది. మార్కెట్లు ఏగబాగుతాయి, మళ్ళీ పడిపోతాయి. ఉద్యోగాలు తగ్గి యువతలో ఆందోళన పెరుగుతుంది. వ్యాపారాలు సడన్గా నష్టాల్లోకి వెళ్ళిపోతాయి. అయితే అదే సమయంలో సంవత్సరం చివర్లో కొత్త అవకాశాలు కూడా వస్తాయి. పాత వ్యవస్థలు కూలిపోతే కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. తనను మార్చుకునే వాళ్లకు ఈ సంవత్సరం ఒక బంగారు అవకాశంగా మారుతుంది. ప్రపంచం స్థాయిలో కూడా ఉద్రిక్తతలు పెరుగుతాయని కాలజ్ఞానం సూచిస్తుంది. దేశాల మధ్య పోటీ, ఆయుధ పరీక్షలు, యుద్ధ వాతావరణం ఇవి వార్తల్లో ఎక్కువగా వినబడుతున్నాయి. ప్రపంచ సమస్యల ప్రభావం మన దేశంపై పడుతుంది. సరుకుకు రవాణా ఖర్చులు పెరుగుతాయి, ఇంధన ధరలు పెరుగుతాయి. అందుకే ఆహార ధరలు కూడా అస్థిరంగా మారుతాయి. ఈ కఠిన సమయంలో ఒక మంచి విషయం కూడా ఉంది. ఆధ్యాత్మికత పెరుగుతుంది. ప్రజలు దేవుణ్ణి ఆశ్రయిస్తారు. దేవాలయాలకు రద్దీ పెరుగుతుంది. పూజలు, జపాలు, హోమాలు, ధ్యానం ఇవన్నీ ఎక్కువగా జరుగుతాయి. ఎందుకంటే సమస్యలు వచ్చినప్పుడు మనసు ఒంటరిని వెతుక్కుంటుంది. ఆ ఒంటరిలో దైవం మాత్రమే కనిపిస్తుంది. స్వామివారు చెప్పారు, కష్టాలలో హరికీర్తన పెరుగుతుంది అని. అది నిజమే. మొత్తానికి 2026 సంవత్సరం ఒక మలుపు. ఇది భవిష్యత్ మార్పులకు పునాది వేస్తుంది. మానవుడి సహనాన్ని పరీక్షించే సంవత్సరం ఇది. కాలం తన శక్తిని చూపించే సంవత్సరం. కానీ ఒకే విషయం మిమ్మల్ని కాపాడుతుంది. దైవభక్తి, మంచితనం, ధైర్యం ఈ మూడు ఉంటే ఏ కాలాన్నైనా మనం జయించగలం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దైవ అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, శుభం కలగాలని, ముందుకు రావాలి, స్వామి ఆశీస్సులు మీతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.